మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఉన్నారు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో. శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తూ ఉన్నట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. అసలు వంశీని అరెస్ట్ చేసే టైంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నాకు బెయిల్ ఉంది, ఎందుకు అరెస్ట్ చేశారని అడిగితే వంశీ కాదు వేరే కేసు అని కూడా పోలీసులు చెప్పినట్టు మనకు సమాచారం. దీనికి సంబంధించి ఓవరాల్గా అసలు ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేశారనేది చెప్తారా శ్రీకాంత్? ప్రధానంగా కూడా అందరూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ కేసుకు సంబంధించి గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులోనే ఆయన అరెస్ట్ చేశారని తొలుత అందరూ భావించారు. ఎందుకంటే ఆ కేసులో ఆయన 78గా కూడా ఆయన్ని నిందితుడిగా కూడా చేర్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేయడం, విచారణ జరిపిన న్యాయస్థానం తొందరపాటు చర్యలు ఏమీ తీసుకోవద్దని గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు కూడా పొడిగిస్తూ కూడా వస్తున్న నేపథ్యంలో తుది తీర్పు అయితే ఈ నెల 20వ తారీఖున అయితే రాబోతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కేసు ఎవరైతే గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేశారో ఆపరేటర్గా అతను సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా వంశీ అదేవిధంగా ఇతరులు అందరూ కూడా దాడికి పాల్పడిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో కేసులు కూడా విజయవాడలో నమోదై ఉన్నాయి. ఆ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామంగా 4 రోజుల క్రితం ఎవరైతే ఫిర్యాదుదారుగా ఉన్నాడో సత్యవర్ధన్ వచ్చాడో సత్యవర్ధన్ ఈ కేసుకు సంబంధించి తనకి ఏ సంబంధం లేదు, కావాలనే పోలీసులు తనతో బలవంతంగా సాక్షి సంతకం పేరిట కేసు నమోదు చేశారని కూడా అఫిడవిట్ రూపంలో న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకురావడంతో ఒక్కసారిగా ఈ కేసుకు సంబంధించి అందరి దృష్టి కూడా మళ్లింది. ఈ నేపథ్యంలో కేసు వెనక్కి తీసుకుంటున్నట్టుగా సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో మొత్తం కేసు అంతా కూడా బలహీనపడే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలిసింది. అదే నేపథ్యంలో వాదనలో భాగంగా ఏపీపీ ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కొందరు ప్రభావితం చేయడం వల్లే ప్రస్తుతం సత్యవర్ధన్ కేసు వెనక్కి తీసుకుంటున్నారు అని అడగటం, అదేవిధంగా న్యాయమూర్తి కూడా ఎవరు ప్రభావితం చేశారంటే ఆ అంశాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారని కూడా న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో తాజా ఘటనని మనం పరిశీలిస్తే గనక సత్యవర్ధన్ తల్లి తన కుమారుడు సత్యవర్ధన్ ని వంశీ అదేవిధంగా అతని అనుచరులు బెదిరించారు, అదేవిధంగా కిడ్నాప్ చేశారని విజయవాడ పడమటి పోలీసులకి 13వ తారీఖున ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ అంశాన్ని 12వ తారీఖున ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దాని మీద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఈ రోజు ఉదయం హైదరాబాద్ వెళ్లటం, అక్కడ వంశీని అదుపులోకి తీసుకుని ఆయన అరెస్ట్ చేస్తున్నట్టుగా కూడా ఆయనకి నోటీస్ కూడా ఇచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. ఎందుకంటే కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన రోజే నేరుగా వంశీ ఈ కోర్టుకి రావటం, అఫిడవిట్ ఇచ్చి కిందకు వచ్చిన తర్వాత సత్యవర్ధన్ కి కొంత డబ్బు ఇవ్వటం, ఈ అంశాలన్నిటికీ సంబంధించి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. మొత్తం ఒకవైపున సత్యవర్ధన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు అటు వంశీతో పాటుగా ఆయన అనుచరులు మరొక 5గురి మీద కూడా కేసు నమోదు చేశారు. వాళ్ళని అరెస్ట్ చేసి ప్రస్తుతం హైదరాబాద్ నుండి అయితే విజయవాడ కోర్టుకు అయితే తీసుకుని వస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. వంశీ మీద ఎస్సీ ఎస్టీతో పాటు మరొక 7 సెక్షన్లలో కలిపి కేసు అయితే నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. దీంతో టీడీపీ గన్నవరం కార్యాలయం మీద దాడి కేసు కాకుండా సత్యవర్ధన్ ని బెదిరించి ఈ విధంగా అఫిడవిట్ వెనక్కి తీసుకునేలాగా చేయటం, కిడ్నాప్ కేసు మీద అయితే వంశీని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. రైట్, అది సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం ఉంది. దీంతో సత్యవర్ధన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తనను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు తెలిపారు.